హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా రైస్. పుదీనాని ఇట్లా చిన్న చిన్నగా ఉల్చుకోవాలి. చిన్నగా కాడలు లేకుండా, లేతగా ఉన్నా పర్వాలేదు. లాస్ట్లో కొంచెం ఇట్లా చిన్నగా ఒక 3 కట్టలు 5 కట్టలు అట్లా ఉల్చుకోండి. పుదీనా రైస్కి పుదీనా అన్నం అండి. పుదీనా రైస్, ఇది కొంచెం కొత్తిమీర, ఒక 3 కట్టలు ఒక 4-5 కట్టలు పుదీనా. ఇదన్నీ మంచిగా ఉల్చుకున్నాక శుభ్రం కడుక్కోవాలండి. బాణీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆవాలు, ఒక 5-6 పచ్చిమిరకాయలండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోండి మెత్తగా, లేదా చిన్న కట్ చేసినా వేసుకోవచ్చు. నేను మటుకు మిక్సీ పడుతున్నాను. పచ్చిమిరకాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మీడియంగా. అల్లం వెల్లుల్లి ఇప్పుడే నూరుకున్నది కొంచెం. కొంచెం కరివేపాకు, పసుపు. రైస్లో కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రీన్ కలర్ డామినేషన్ చేయకుండా. పుదీనా చాలా మంచిదండి ఆరోగ్యానికి, మన పొట్టకి. అప్పుడప్పుడు చేయండి పిల్లలకి. కాస్త ఉప్పు, కాస్త స్పూను కొంచెం, ఒక 4-5 లవంగాలు, చెక్క లవంగాల పొడి అయినా వేసుకోండి మీరు. చూడండి, గ్రీన్ కలర్, మొత్తం గ్రీన్ కలరే వచ్చింది రైస్ కూడా, అందుకే కొంచెం పసుపు వేసాను. ఇది కొంచెం నూనె పైకి తేలాలండి, ఒక 10 నిమిషాలు అలా పడుతుంది. మీరు చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ చాలా బాగుండిద్దండి, నాకు ఇష్టమైంది పుదీనా రైస్. మీరు కూడా అప్పుడప్పుడు చేయండి పిల్లల కోసం, పెద్దవాళ్ళకైనా బాగుండిద్దండి పుదీనా రైస్. ఈజీ, సింపుల్. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి. పుదీనా ఎక్కువ వేసుకోవాలి, ఒక 5-6 కట్టలైనా వేసుకొని ఇట్లా చిన్న కట్ చేసుకొని వేసుకోండి. తాలింపు పెట్టుకోండి. తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్టు, తాలింపు గింజలు, ఇది కాస్త పసుపు, కాస్త ఉప్పు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. అంటే ఈ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నూనె పైకి తేలాలి, అందుకే కొంచెం ఉడకాలి ఇది, అందుకే. పుదీనా చాలా ఆరోగ్యం మంచిదండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎక్కువ.
అంటే దీని కాంబినేషన్ పచ్చిమిరకాయలు ఇప్పుడు పుదీనా రైస్కి, అందుకే ఎండుమిర్చితో కూడా చేసుకోండి. పొడి వేసుకొని ఎండుమిర్చి పొడి వేసుకొని చేసుకోండి, అట్లా కూడా బాగుంటుంది. కొంచెం ఈ కారం సరిపోదు అంటే కొంచెం వేయండి. ధనియాలు కాస్త జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది. రైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మెల్లగా రైస్ని దీంట్లో కలుపుకోవాలి. కొంచెం పొడిగా వండుకోండి రైస్ని, ఎందుకంటే మెత్తగంటే బాగది ఇది. అంటే రైస్ లేకపోతే అంటే దీంట్లోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి బియ్యం పోసుకొని వండుకోవచ్చు డైరెక్ట్గానే. ఇట్లా ఇట్లా వద్దనుకున్నప్పుడు దీంట్లో చెక్క లవంగాల పౌడర్ వేసుకోండి కొంచెం ఘాటు కోసం. నేనైతే లవంగాలు వేసాను. కానీ చాలా బాగుంటుందండి ఇది, అప్పుడప్పుడు తినండి. నాకు ఇష్టమైన వంట కూడా ఇది, రైసు పుదీనా రైస్. నాకు కూడా ఇది చాలా ఇష్టము, అప్పుడప్పుడు చేసుకొని తింటాను ఎక్కువ. పొట్టకు మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడి తింటారు. కొంచెం ఇబ్బంది ఏంటంటే ఈ అన్నాలు కలపాలంటే కొంచెం చేతులు నిప్పులు పడతాయి, భుజాలు అంతే. కానీ అందంగా చాలా బాగుంటాయి ఏ రైస్లో అయినా. ఇది బాక్సుల్లోకి ఈజీగా ఉండిద్ది కట్టుకోవటానికి, కలర్ఫుల్గా. నేను డైరెక్ట్గానే కరివేపాకు కొత్తిమీర వేసేసాను, ఇంక వేయక్కర్లేదు. పుదీనా రైస్ చూడండి సూపర్. అన్నంలోకి ఎండుమిర్చిని, ఉల్లిపాయని, నిమ్మకాయని పిండుకొని తింటే అసలు సూపరు, చాలా బాగుండిద్ది. సిమ్లో పెట్టుకొని మీడియం మంట మీద వండుకోండి, అంటే తినేటప్పుడు వేడిగా బాగుండిద్దని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కాస్త ఉప్పు చూడండి సరిపోయిందా లేదని. సూపర్, అసలు సరిపోయింది మంట కూడా అసలు. చాలా ఇది మీరు నేను చెప్పిన విధంగా చేయండి. బాక్సులోకి మార్నింగ్ టిఫిన్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా అయినా సూపర్గా ఉండిద్ది ఇది. నాకు పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం అసలు. మెయిన్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. పుదీనా రైస్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.